హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో సాధారణంగా ప్రతి ఒక్కరికి వివిధ రకాల లోన్స్ అయితే అవసరం పడుతుంటాయి. అది ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏమైనా వెహికల్ లోన్స్, ఇలాంటి ఎలాంటి లోన్స్ అవసరమైనప్పటికీ మనము ఎటువంటి బయటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీతో లోన్స్ అయితే తీసుకొని ఇబ్బంది పడి ఆ యొక్క లోన్స్ కట్టలేక చాలా వరకు ఆ బయటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు చేసే ప్రెజర్ వల్ల చాలామంది అయితే కట్టలేక అప్పులు సూసైడ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనకు ఎటువంటి లోన్ అవసరమైనప్పటికీ మనం గవర్నమెంట్ ఆమోదం పొందిన సంస్థల దగ్గర మాత్రమే మనం లోన్స్ తీసుకోవడం కానీ ఏమైనా డిపాజిట్ చేయడం కానీ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ అయిన ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఐ, పిఎఫ్ఆర్డిఏ అంటే ఫ్రెండ్స్ ఏదైనా బ్యాంకింగ్ సంబంధించి అయితే ఆర్బీఐ అయితే రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క స్టాక్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే మనకి ఐఆర్డిఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది. పెన్షన్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మనకి పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేట్ చేస్తుంది. సో ఇలాంటి అఫీషియల్ రెగ్యులేటరీస్ ఆమోదం పొందిన వాటి కింద పనిచేసే ఏ సంస్థల నుంచి అయినా మనం లోన్ తీసుకోవాలి. కానీ బయటి వ్యక్తుల దగ్గర, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎటువంటి లోన్స్ తీసుకొని ఇబ్బంది పడకూడదు ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆమోదం పొంది వీటి యొక్క రెగ్యులేటరీస్ యొక్క అథారిటీలో పనిచేసే సంస్థల నుంచి అయితే మనకు ఇంట్రెస్ట్ అయితే తక్కువ ఉంటుంది. లోన్స్ మనం తిరిగి చెల్లించడానికి వీలవుతుంది. బయట వ్యక్తుల దగ్గర అయితే చాలా హై ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో దాదాపుగా మనకు లోన్స్ అవసరమైనప్పుడు ఈ యొక్క ఆమోదం పొందిన సంస్థల నుంచి మాత్రమే లోన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి అధిక వడ్డీ రేట్లు ఆశ చూపెట్టి చాలా ప్రైవేట్ సంస్థలు వరకైతే హై రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఆశ చూపెట్టి డిపాజిట్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థలు ఏవైనా సరే ఇంకా రెగ్యులేటరీస్ యొక్క ఆమోదం పొంది ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకొని అలాంటి సంస్థల్లో మాత్రమే మనం డిపాజిట్స్ అనేది చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో కొన్ని సందర్భాల్లో అలా ఆమోదం లేని సంస్థల దగ్గర మనం డిపాజిట్ చేసినట్లయితే తిరిగి ఆ అమౌంట్ మనకి రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చెల్లించలేకపోవచ్చు, లేదా ఆ సంస్థ మూతపడవచ్చు. అథారిటీ లేని సంస్థల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఫ్రెండ్స్. అలాంటి సందర్భాల్లో మనకి మన డబ్బులు రాని పక్షంలో ఏవైనా మనం డిపాజిట్స్ చేసిన తర్వాత ఆ సంస్థలు మూతపడినా, లేకపోతే ఆ సంస్థలు మనకి తిరిగి మన డబ్బు మనకు చెల్లించకపోయినట్లయితే మనకు ఆర్బీఐ అయితే ఒక పోర్టల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆర్బీఐ యొక్క సమక్షంలో ఒక పనిచేసే అధికారిక పోర్టల్, అదే సచేత్ పోర్టల్. ఈ పోర్టల్లో మన యొక్క కంప్లైంట్ అయితే రేజ్ చేసి మనకు ప్రైవేట్ సంస్థల్లో మనకు రాని డబ్బులను అయితే మనం తిరిగి రికవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క పోర్టల్లో కంప్లైంట్ అయితే sachet.rbi.org.in అనే యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మన కంప్లైంట్ ఫైల్ చేసినట్లయితే ఆ తర్వాత ఆ ప్రైవేట్ సంస్థల నుంచి మనం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆమోదం పొందిన రెగ్యులేటరీస్ యొక్క పరిధిలో పనిచేసే సంస్థల నుంచి మాత్రమే మనం ఏమైనా లోన్స్ కానీ ఏమైనా డిపాజిట్స్ కానీ చేయాలి. అటువంటి ఆమోదం లేని సంస్థల్లో మనం డిపాజిట్ చేసినట్లయితే చాలా నష్టపోతాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క
ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను చేసిన ప్రతి వీడియో మొట్టమొదట మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.